యొక్క వాక్యాన్ని స్టార్ట్ చేద్దాం. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభా. తండ్రి నేనైతే అనుకున్న తండ్రి ప్రభా, తండ్రి నేనైతే ఏమీ మాట్లాడలేను ప్రభా. దేవా నీవే నాతో మాట్లాడమని దేవాన్ని తీసుకున్న టాపిక్ ప్రభా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ప్రభా నువ్వు నాలో నుండి వివరించమని, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నీ కృప చూపి నడిపించమని, నీవే సమస్తము చూసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన రక్షిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, టుడే నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి మారు మనసు. మారు మనసు అనేది గురించి నేను కొన్ని టాపిక్ తీసుకున్నాను. మారు మనసులో ఎన్ని స్వభావాలు ఉన్నాయి, ఆ స్వభావాల గురించి లేఖనంలో ఏ విధంగా రాసి ఉన్నారో ఆ విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మారు మనసు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అవసరం కదండి. సో మారు మనసు అనగా ఏంటి అనేది మనం తెలుసుకుందాం. లేఖనంలో ఏ విధంగా రాసి ఉన్నదో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం ఒకసారి చదువుదామా? అందరూ బైబిల్ ఓపెన్ చేసి చదివితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చదువుదాం. సిగ్గులేని వారై ఉండి అత్యాశతో జరిగించుటకు తమను తామే పాపకత్వములకు అప్పగించుకునిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కాదు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవాలని. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం రెండు స్వభావాలను మనం చూస్తున్నాం. ఒకటి ప్రాచీన స్వభావం అని అన్నారు, రెండోది నవీన స్వభావం అని అన్నారు. ఇక్కడ రెండు స్వభావాలు మనకి తెలియజేస్తూ ఉన్నారు. మొదటి స్వభావంలో ఏమున్నదండి? దురాశ అనేది ఉంది. కొన్ని శరీర సంబంధమైన కోరికలు ఉన్నాయి. వాటితో జీవిస్తూ చాలా మంది చెడిపోయిన వారుగా ఉండి ఉన్నారు. నవీన స్వభావం ఏముందంటే నీతి యథార్థమైన భక్తి కలిగి ఉన్నారు. అంటే ప్రాచీన స్వభావంలో ఏమున్నాయండి? దురాశ కలిగి ఉన్నారు, ఇంకా కొన్ని శరీర సంబంధమైన కోరికలు కలిగి ఉన్నారు, ఇంకా వాటితో చెడిపోయిన వారుగా ఉండి ఉన్నారు. అదే నవీన స్వభావంలో ఏముందండి? నీతియు యథార్థమైన భక్తి కలిగి ఉన్నారు. ఇదే క్రీస్తుని గురించి తెలుసుకున్న తర్వాత నీతియు యథార్థమైన భక్తి కలిగి ఉన్నారు. అంటే ఒకప్పుడు ప్రాచీన స్వభావంలో ఉన్నవారు ఇప్పుడు నవీన స్వభావంలో ఉంటున్నారు. దీనినే మనసు మార్చుకోవడము అంటారు. మనసు మార్చుకోవడం అంటే మారు మనసు పొందడం అంటారు. మనసు మారినప్పుడు ఏం జరుగుతుందండి? మనసు మారినప్పుడు మన క్రియ మారుతుంది. మనసు మారినప్పుడు మన మాట విధానం మారుతుంది. మనసు మారినప్పుడు మన తలంపులు మారుతూ ఉంటాయి. కాబట్టి మారు మనసు అనగా పాత స్వభావంలో నీ ఆలోచన విధానము, నీ తలంపులు, నీ క్రియలు అన్నీ కూడా మార్చుకుని పాత స్వభావాన్ని విడిచిపెట్టేసి నవీన స్వభావం ధరించుకోవడమే మారు మనసు. ఇంకా మనం పరిశీలన చేసినప్పుడు కొలెస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుదాం. కొలెస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుదాం. చదవండి. మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామకత్వమును, దురాశను, విగ్రహారాధమైన ధనాపేక్షను చంపివేయుడి. వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకోండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వానిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చాలా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ కూడా రెండు స్వభావములు తెలియజేస్తున్నారు. ఒకటి ప్రాచీన స్వభావము, రెండు నవీన స్వభావము. ఇక్కడ ప్రాచీన స్వభావంలో ఏమున్నాయండి చూడండి. ఒకటి జారత్వం.
జారత్వం అంటే వ్యభిచారం. జారత్వం అంటే వ్యభిచారం అంటే వేరొక స్త్రీతో భార్య ఉండగా వేరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడము, భర్త ఉండగా వేరొక అతనితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, అలా సంబంధాలు పెట్టుకుని వారి యొక్క దేహాలని వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారంటే వేరే ఒక స్త్రీతో సంబంధం పెట్టుకోవడం కోసం స్త్రీని చంపేయడం, వేరే ఒక అతనితో సంబంధం పెట్టుకొని కోసం ఒక భర్తను చంపేసి ముక్కలుగా కట్ చేసి మనం చూసినట్లయితే చాలా వైరల్ అయింది ఒక వీడియో. అలాంటి ఒక స్థితిలో ఉన్నారనమాట, జాగ్రత్తం కలిగి ఉన్నారన్నమాట. వాళ్ళకి అడ్డుగా ఉన్న పిల్లలను కూడా చంపివేసేంత జాగ్రత్తలో కలిగి ఉన్నారనమాట. అటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. అటువంటి శోభ మనం కలిగి ఉండకూడదు, అది దేవునికి ఇష్టం లేనిది. ఇంకా మనం చూసినట్లయితే అపవిత్రత అంటే కొంతమంది చాలా చేసే పనులన్నీ కూడా అపవిత్రంగానే ఉంటాయి. కొంతమంది ప్యూరిటీ ఉండదు, వారు చేసే పనుల్లో ప్యూరిటీ అనేది ఉండదు, అన్నీ కూడా అపవిత్రంగా చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక మంచి పని జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ పని అంతా అపవిత్రం చేసేస్తూ ఉంటారు. ఏదైనా ఒక మంచి కార్యం, ఏదైనా మీటింగ్ జరుగుతున్నా సరే వెళ్ళి ఒక మంచి మాటలు మాట్లాడుతున్న సమయం దగ్గరికి వెళ్ళి ఆ పనిని అపవిత్రం చేసేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మందిరంలో చక్కని ప్రార్థన జరుగుతున్నప్పుడు, చక్కని ఆరాధన జరుగుతున్నప్పుడు కొంతమంది వచ్చి చాలా అపవిత్రంగా చేసేస్తూ ఉంటారు, చాలా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాంటి అపవిత్రమైన ఆత్మ మనలో ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ప్యూరిటీగా చాలా మన మనసుని నీతి యథార్థమైన భక్తి కలిగి మనం జీవించాలి. మన మనసుని ఎప్పుడు ప్యూరిటీగా మనం చేసే పనిలో ఒక క్లారిఫికేషన్తో పవిత్రంగా ముందుకు వెళ్ళాలి. ఇంకా మనం చూసినట్లయితే కామత్వం. ఈ లోకంలో 60-70% అందరూ కూడా కామంతోనే చాలా మంది ఉండి ఉన్నారు. ఎలా అంటే ఆ కామత్వంలో వాళ్ళు ఎదుటివాళ్ళు మనిషా, జంతువా, అయితే చిన్నపిల్లల అనేది కూడా చూడట్లేదు. ఆ కామత్వంలో వారు ఎలా అంటే ఒక స్త్రీ వెళ్తున్నప్పుడు వారి చూపులు ఎలా ఉన్నాయండి, మోహపు చూపుతో చూస్తున్నారు. మోహపు చూపుతో చూస్తే అది ఏంటండి, వ్యభిచరించడం అని వాక్యం చెప్తుంది. అంటే అంత స్థితిలో ఒక స్త్రీనే కాదు, ఒక చిన్న పిల్లలను కూడా అటువంటి స్థితిలో చూస్తూ ఉన్నారు ఈ యొక్క జనరేషన్ లో. సో మరి ముఖ్యంగా అటువంటి వారి కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. అంత కామత్వం కలిగి చాలా మంది జీవిస్తూ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటున్నారు. ఇంకా మనం చూస్తూ ఉన్నట్లయితే దురాశ కలిగి ఉన్నారు, అంటే విపరీతమైన కోరికలు కలిగి ఉన్నారు. దురాశ అంటే విపరీతమైన కోరికలు. ప్రతి విషయాన్ని బట్టి వాళ్ళు చాలా కోరికలు ఉంటూ ఉంటాయి. అంటే ఎలా అంటే పక్కన వాడు ఎదగకూడదు, నేను ఎదగాలి, వాడు ఎదగకపోయినా వాడు నాశనం అయిపోవాలని కోరుకుంటూ దురాశ కలిగి ఉంటారు. వాడు ఎదిగిపోతున్నాడు, వాడికి రావాల్సిన ఉద్యోగం నాకు రావాలి, లేదంటే వాడికి రాకూడదు, నాకు రాకపోయినా పర్లేదు, వాడికి కూడా రాకూడదు అని చాలా దురాశ కలిగి దురాశ కలిగి జీవిస్తూ ఉంటారు. ఇంకా చూసినట్లయితే విగ్రహారాధన. ఈ లోకంలో విగ్రహారాధన అనేది చాలా ఎక్కువైపోయింది. ఈ విగ్రహాలు ఎలాంటి ప్రాచీన స్వభావంలో ఉండి ఉన్నారంటే ఇంకా కూడా ఒక చెట్టు ఎంతగా కనిపిస్తే ఆ చెట్టుకి చీర కట్టేయడం, ఆ చెట్టుకి గాజులు వేసేయడం, ఆ చెట్టుకి పూజలు చేసేయడం మొదలు పెడుతున్నారు. ఇంకా చూసినట్లయితే ఒక రాయి వింత ఆకారంలో కనబడితే ఆ రాయికి పసుపులు రాసేయడం, ఆ రాయికి 2 కళ్ళు అంటించేయడం, ఉప్పు కొడకలు పెట్టేయడం, వాళ్ళని పూజలు చేస్తున్నారు. ఇంకా అంటే అంత అమాయకంగా జీవిస్తున్నారు అంటే జనాలు ఇంకా అటువంటి ప్రాచీన స్వభావంలోనే జీవిస్తూ ఉన్నారు. అలాంటి విగ్రహారాధన మనుషులు చేసుకున్న విగ్రహాలకి పూజ చేస్తూ ఉన్నారు. అంటే మనిషి కూడా కాదు, రాయిలకి, రప్పలకి, చెట్లకి, వీటికి పూజలు చేస్తున్నారు. అటువంటి ప్రాచీన స్వభావంలో కూడా కలిగి ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలా మంది చూసినట్లయితే రెడ్ డ్రెస్, బ్లాక్ డ్రెస్ అని, ఎల్లో డ్రెస్ అని డిఫరెంట్ డ్రెస్లు వేసుకుంటూ విగ్రహారాధన పూజలు డిఫరెంట్గా తయారవుతూ ఉన్నారు. అటువంటి వారి కోసం మరి ముఖ్యంగా మనం ప్రార్థన చేయాలి. అటువంటి విగ్రహారాధన చేసే ప్రతి ఒక్కరి కొరకు కూడా మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. ఇంకా చూసినట్లయితే ధనాపేక్ష ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. మనీ ఎక్కువ మనీకే చాలా మంది ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు. మనం బ్రతికేది మనీ కోసం, మనీ సంపాదించాలని కోసమే ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు. కానీ దేవుడు కూడా ఎక్కువ ధనాశ కలిగి ఉండకూడదండి. ధనాశ కలిగి ఉంటే ఏంటంటే చాలా మంది దొంగదారులో సంపాదిస్తూ ఉంటారు. చాలా ఎలా అంటే వాళ్ళ ధనం మీద ఆశ కలిగి చాలా బెట్టింగ్ యాప్స్లో పెట్టి, గేమింగ్ యాప్స్లో పెట్టి, జోదంలో పెట్టి వారి యొక్క డబ్బులు పోగొట్టుకుని వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏంటంటే రాత్రికి నేను కోటీశ్వరుని అయిపోవాలి, రాత్రికి నేను ఎదిగిపోవాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేయాలి అని చాలా ధనాశ కలిగి వాళ్ళు ఏంటంటే నాకు ఇంకా నేను 10 రూపాయలు ఎడితే నాకు 100 రూపాయలు వస్తుంది, జోదంలో నాకు 100 రూపాయలు ఎడితే 1000 రూపాయలు వస్తుంది గేమింగ్ యాప్లో అని చెప్పి వారి జీవితాన్ని నాశనం చేసుకుని
వారు మనీని పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉండి ఉన్నారు. సో మనీని మనం ఎక్కువగా ప్రేమించకూడదండి. మనీ ఇస్ ద ఇంపార్టెంట్ ఫర్ లైఫ్, కానీ అది ఎంతవరకు అనేది మనం చూసుకోవాలి. అది ఎంతవరకు లిమిట్, ఎంతవరకు ఖర్చు పెట్టాలి అనేది మనం చూసుకుని ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే ఇంకేమున్నాయండి ఇందులో? కోపం, ఆగ్రహంతో కూడిన కోపం. చాలా మందికి ఊరికే కోపం వచ్చేస్తుంటది. వారి పక్కన కూర్చున్నా కోపం వచ్చేస్తుంది. వారికి ఏమైనా చెప్తుంటే వారు సరిగ్గా వినరు, పూర్తిగా వినకుండానే కోపం పడిపోతూ ఉంటారు. విపరీతమైన కోపం పడిపోతుంది. మాట్లాడితే కోపం, ఏదైనా చెప్తే కోపం, విపరీతమైన కోపం పడిపోతూ ఉంటారు. అటువంటి వారి కోసం ఆ కోపంలో వాళ్ళు ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తూ ఉంటారంటే చాలా చూస్తున్నాం, న్యూస్ లో చూస్తూ ఉన్నాము. కోపంలో మనుషులు నరికేయడం కూడా చూస్తూ ఉన్నాము. అటువంటి పరిస్థితి, అటువంటి ప్రాచీన స్వభావం కలిగి ఉన్నారు, అటువంటి క్వాలిటీస్ కలిగి ఉన్నారు. ఇప్పుడు చూసినట్లయితే మనం కోపం మనం చాలా తగ్గించుకుని జీవించాలి. దేవుడు ఎలా ఉండమన్నాడండి? ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, ఒకరికొకరు ప్రేమించుకునేటట్టుగా సహోదరి భావంతో జీవించమన్నారు. అలా మనం కోపం అనేది చాలా తగ్గించుకోవాలి. ఇంకా చూసినట్లయితే దుష్టత్వం అంటే దుష్టుడు ఆలోచన చొప్పున నడవడం. అంటే దుష్టుడితోనే సాంగత్యం చేస్తాడు, దుష్టుడితోనే జీవిస్తాడు. కానీ వాక్యం ఏం చెప్తుందండి? దుష్టుడు ఆలోచన చొప్పున నడవక. అంటే ఈడు ఏమంటాడంటే, నేను దుష్టుడు ఆలోచన చొప్పున నేను అడుగుతాను అంటాడు. అపాసులు కూర్చున్న చోటును కూర్చుండగా అంటే నేను అక్కడే కూర్చుంటే నాకు అదే ఇష్టం, నాకు నా ఫ్రెండ్స్తో కూర్చోవడం, ఒక్కొక్కరి మీద ఒకరు జోకులు వేసుకోవడం, ఒకరినొకరు నిందించడం అని చూస్తూ ఉంటారు. ఇంకేం చెప్తున్నాడంటే, అపాసులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించమంటే, నేను యెహోవా ధర్మశాస్త్రం మంది ఎందుకు ఆనందిస్తాను? నేను నా సినిమా చూస్తాను, నా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాను అంటాడు. దివారాత్రులు దాన్ని ధ్యానించమంటే, నేను దివారాత్రులు నేను తిరుగుతాను, కబుర్లో తిరుగుతాను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానని చెప్తూ ఉంటాడు. అంటే ఆడు దుష్టుడు ఆత్మ వాళ్ళు ఉందన్నమాట. దుష్టుడు అటు రీతిగా వాడిని పాడు చేస్తున్నాడు అనమాట. అలాంటి దుష్టత్వం మనలో ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా దుష్టుడు ఆలోచన చొప్పున నడవకుండా, అపాసులు కూర్చున్న చోటును కూర్చుండకుండా దివారాత్రము దీన్ని ధ్యానిస్తే అండి మన జీవితం ధన్యమైపోతుందంట. దివారాత్రులు దీన్ని ధ్యానిస్తే మనం ఎలా ఉంటామండి? నీటి కాలువలు ఏర్పడిన ఒక మొక్కలా ఎప్పుడు వికసిస్తూనే అందంగా మనం ఉంటామంటండి. ఇంకా మనం చూసినట్లయితే దూషణ అంటే విపరీతంగా కొంతమంది చూసినట్లయితే ఎప్పుడెప్పుడు అవమానించాలా, ఎప్పుడెప్పుడు ఎదుటివారిని కింతపరచాలా, ఎటువారిని నిందించాలి, అవమానపరచాలి అని చెప్పేసి విపరీతంగా దూషిస్తూ ఉంటారు కొంతమంది. మన ఎదుటివాళ్ళని ఎప్పుడు కూడా హర్ట్ చేయకూడదండి. మన ఎదుటివాళ్ళని హర్ట్ చేస్తే అది దేవునికి ఇష్టం ఉండదంటే. ఎదుటి వాళ్ళని ఎప్పుడు నిందిద్దామా, ఎప్పుడు తొక్కేద్దామా, ఎప్పుడు వాడి మాటలతో వాడిని గాయపరుద్దామా అంటారు. చాలా హర్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి దోషమైన మాటలు మనము మాట్లాడకూడదు, దేవునికి ఇష్టం లేని పని. ఇంకా మనం చూసినట్లయితే బూతులు. కొంతమంది ఉంటారు, వాళ్ళు మాట్లాడుతున్నా సరే బూతులు మాట్లాడుతున్నట్టే ఉంటది. వాళ్ళు విపరీతమైన బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఎంత అంటే ఆ బూతులకి చాలా మంది హృదయాలు గాయపడతాయి, చాలా హట్ అయిపోతూ ఉంటారు. అటువంటి బూతులు మాట్లాడుతూ ఉంటారు. అది దేవునికి చాలా ఇష్టం లేని పని అంట. ఇవన్నీ కూడా ప్రాచీన స్వభావం కలిగి ఉన్నారు. ఏమున్నాయి ప్రాచీన స్వభావంలో? జారత్వము, అపవిత్రత, కామత్వము, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇంకేమున్నాయండి? దుష్టత్వము, కోపము, దూషణతో కూడిన మాటలు. అంటే ఇవన్నీ కూడా ప్రాచీన స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. ఇలాంటి క్వాలిటీస్ మనకు ఉండకూడదు. మనం కాబోయే పాస్టర్స్, మీరందరూ కూడా కాబోయే పాస్టర్స్ అంటే కాబోయే సువార్థికులు. ఇటువంటి మనం మారుమనసు పొందినా ఇంకా అటువంటి స్వభావం మనలో ఉంటే ఇప్పుడే వాటిని తీసివేయాలి. ఒకవేళ నీలో అటువంటి స్వభావం లేకపోతే అటువంటి స్వభావం ఉన్న వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. ఇంకా మనం చూడలేదైతే ఎప్పుడైతే ఇవన్నీ మనం సంపూర్ణంగా విడిచిపెట్టి, పాత వాటిని విడిచిపెట్టి నూతన వాటిని మనం యథార్థమైన భక్తి కలిగి జీవిస్తూ నవీన స్వభావం ధరించుకోమని చెప్తూ ఉన్నారు. ఇంకా ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి అడ్డుగా వచ్చేవే. మన ఆత్మీయ జీవితానికి ఇవన్నీ ప్రాచీన స్వభావంలో కలిగి ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి అడ్డుగా వచ్చేవి. అవి మనలో ఉన్న కోరికలు కావచ్చు, మనలో ఉన్న అలవాట్లు కావచ్చు, మనం మాట్లాడే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాచీన స్వభావంలోకి వస్తాయి. ఇవన్నీ కూడా దేవునికి ఆగ్రహం పుట్టించేవంటండి. దేవుని ఉగ్రతకు బలవలసిందే అండి. ఇవన్నీ క్వాలిటీస్ ఉంటే, ప్రాచీన స్వభావంలో ఉన్న క్వాలిటీస్ అన్నీ ఉంటే కూడా దేవునికి కోపం పుట్టించేవి. వీటిని ఏమంటారంటే పరత్యాగ పత్రిక అని అంటారంట.
అంటే ప్రత్యాగప్రతిక అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఇద్దరు భార్యాభర్తలు విడిపోయే సమయంలో ఈ పదము ఉపయోగిస్తూ ఉంటారు. అంటే వాటితో ఎందుకు పోల్చుతారంటే ఇద్దరు భార్యాభర్తలు ఎంత కలిసి దగ్గరగా జీవిస్తారో అటువంటి స్వభావం కలిగి వారు జీవిస్తున్నారని, అక్కడ దగ్గరగా ప్రాచీన స్వభావం కలిగి జీవిస్తున్నారని చెప్తున్నారు. ఇంకా వీటన్నిటిని మనము విడిచిపెట్టేసి నవీన స్వభావంలోనికి మనం మారాలి. ఇంకొక ప్రధానమైన ప్రాచీన స్వభావం మనం ఎప్పుడు వాడుతూ ఉంటాం ఏంటంటే అది ప్రతిరోజు ఏదో ఒక సమయంలో అబద్ధం అనేది మనము ఆడుతూ ఉంటాం. ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో అబద్ధం అనేది ఆడకుండా డే అనేది ఉండదు. చాలా మందికి ఏంటంటే చాలా మంది అక్కడ ఆ విషయంలో ఎస్కేప్ అయిపోవాలని, అప్పటికప్పుడు ఎస్కేప్ అయిపోవాలని చాలా మంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఆ అబద్ధం వల్ల అనేక ప్రాణ నష్టం జరగచ్చు, లేకపోతే ఆ వ్యక్తి జీవితం నాశనం అవ్వచ్చు, ఇలాంటివి ఏమైనా జరగచ్చు. సో అబద్ధం చెప్పి ఆ నువ్వు నీలో కృంగిపోతూ ఉంటావు. ఏదో రోజు బయటపడుతుందేమో, బాబోయ్ నేను అబద్ధం చెప్పేసానేమో అని మానసికంగా బాధపడుతూ ఉంటావు. సో అబద్ధం చెప్పకుండా అక్కడ ఉన్న సిచ్యువేషన్లో నువ్వు నిజం చెప్పి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే నీ మనసు ఎంతో తేలిక అవుతుంది. నిజం చెప్పి ఆ ఎదురువాడిని నువ్వు గౌరవించినట్టు ఉంటుంది, నీ మనసు తేలిక అవుతుంది. సో అబద్ధం అనేది మనం మ్యాక్సిమం తగ్గించేయడానికి ట్రై చేయాలి. ఇది కూడా దేవునికి ఇష్టం లేని పని. అబద్ధం ఎంతవరకు అసలు మనం అబద్ధం అనేది ఆడకూడదు. అబద్ధం ఆడకుండా నిజం చెప్పి ప్రతి ప్రాబ్లంను కూడా మనం నిజం చెప్పి ఆ నిజం అక్కడ ఉన్న సిచ్యువేషన్ అందరిని మనం సాల్వ్ చేసుకుంటే అంతకంటే ఇంకోటి ఉండదు. మనము హ్యాపీగా ఉంటాము, వారు కూడా హ్యాపీగా ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా విషయం మనలో అన్ని మొత్తం కొంతమంది అనుకుంటారు నేను అన్ని మారిపోయాను, మొత్తం నాలో ఉన్న దుష్టత్వం జాగ్రత్తం అన్ని విడిచిపెట్టేశాను, ఇంకొకటి ఉంది ఆ తర్వాత మారుతానంటే కుదరదు. ప్రతి విషయాన్ని బట్టి మనము మారు మనసు పొందాలి. నువ్వు 10 విషయాలు నీలో ప్రాచీన స్వభావం ఉంటే ఆ 10 విషయాలను విడిచిపెట్టేసి నవీన స్వభావం ధరించుకుని ఉండాలి. కాబట్టి ఇంకా మనం కొన్ని విషయాలు చూసినప్పుడైతే రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే ఒకసారి చదువుదాం. రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తములను అనుకూలములను సంపూర్ణ దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని అంటున్నారు. ఈ లోక మర్యాద అనేది కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితానికి అడ్డుగా వచ్చిన దానిగా చేయబడింది. లోక మర్యాద అంటే ఈ లోకంలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. చాలా మంది కొన్ని సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయాలు అనేవి మన ప్రార్థనా జీవితానికి అడ్డుగా ఉండేవి. అంటే చాలా మంది ప్రార్థనతో మొదలు పెట్టవలసింది వారు ప్రాచీన స్వభావంలో ఉన్న కొన్ని నమ్మకాలని సాంప్రదాయాల్ని పాటిస్తూ ఉంటారు. అది ఎలా అంటే ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు ప్రార్థనతో మొదలు పెట్టాలి, కానీ నువ్వు నాకు ఎదురురా నాకు మంచి జరుగుతుంది అంటారు, నువ్వు నాకు ఎదురు వస్తే నాకు మంచి జరుగుతుంది అంటారు. ఇంకా చూసినట్లయితే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నువ్వు నన్ను పట్టుకుంటే నాకు మంచి జరుగుతుంది అంటారు. ఇంకా చూసినట్లయితే ఇవన్నీ కూడా ప్రాచీన ఏంటంటే ఈ సాంప్రదాయాలన్నీ పాటిస్తూ ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే వివాహం సమయంలో చూస్తున్నాం, వివాహం ఘనమైనదిగా దేవుడు ఎంచబడి దేవుడు చేశాడు. కానీ వివాహం ఘనంగా చేస్తారు, కానీ వివాహ సమయంలో కొన్ని సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. ముహూర్తాలు చూస్తూ ఉంటారు, పెళ్ళికొడుకు అక్కడ కూర్చోకూడదు ఇక్కడ కూర్చోకూడదు, ఇది సాంప్రదాయం ఇలా ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఇంకా టయానికి తాళి కట్టాలి అంటూ ఉంటారు. అలాగే ప్రార్థనతో మొదలుపెట్టి లాస్ట్కి వచ్చేసరికి దుష్టుడికి అప్పగించేస్తారు. అంటే సినిమా పాటలతోనూ లేదంటే సినిమా స్త్రీల డ్యాన్సులతోనూ అక్కడ ఎండింగ్ చేస్తూ ఉంటారు. అలా కాదు, ప్రతి సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. అటువంటి ప్రాచీన స్వభావము దేవునికి ఇష్టం లేదు, అంతా వాక్య విరోధము. అంటే ఇంకా చూసినట్లయితే మనము ఇంకా కొన్ని విషయాలు కాలికి నమస్కారం చేస్తూ ఉంటారు, సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉంటారు. మనం సాష్టాంగ నమస్కారం చేయవలసింది ఎవరికండి? ఆ దేవాది దేవునికే మనం సాష్టాంగ నమస్కారం చేయాలి. మనుషుల యొక్క ఆశీర్వాదాలు శాశ్వతం అని అనుకుంటూ ఉంటారు. మనుషుల యొక్క ఆశీర్వాదం శాశ్వతం కాదండి, మన దేవుని యొక్క ఆశీర్వాదం మనకి శాశ్వతం. చాలా మంది మనుషుల యొక్క ఆశీర్వాదం కొరకు చూస్తూ అటువంటి సాంప్రదాయాల్ని పాటిస్తూ ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే ఇదంతా కూడా లోకపరంగా సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే సంఘం
సంఘం పరంగా ఎటువంటి సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారంటే కొన్ని కొన్ని సంఘాల్లో చూసినట్లయితే డిఫరెంట్ కల్చర్ వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఎలా అంటే యేసుప్రభు వారి యొక్క నమూనా చిత్ర విగ్రహాన్ని చేసి ఆ విగ్రహానికి పూజ చేస్తూ ఉంటారు, హారతిస్తూ ఉంటారు, ఆ విగ్రహానికి ప్రసాదాలు పెడుతూ ఉంటారు. ఇలా డిఫరెంట్ కల్చర్ ని విగ్రహారాధన చేస్తూ ఉంటారు డిఫరెంట్ సంఘాల్లో. అటువంటి వారి కోసం మరి ముఖ్యంగా భారం కలిగి ప్రార్థన చేయాలని, ఎందుకంటే దేవునికి అది ఇష్టం లేని పని. కొన్ని సంఘాల్లో చూసినట్లయితే క్రిస్మస్ వచ్చినప్పుడు, సిలువజాన్ పూర్వీకు జరిగినప్పుడు ఒక నామకాహంగా ఉపవాసం ఉంటారండి. యేసుప్రభు వారు ఉపవాసం ఉన్నారు, మనం కూడా ఒక 2 రోజులు ఉందాంలే, లేదంటే 40 రోజులు మనం నామకాహంగా ఉందాంలే అని ఏదో ఒక సాంప్రదాయ పరంగా పాటిస్తారు తప్ప ఏదో 40 days ఉపవాసం ఉండాలి ఒక సాంప్రదాయం, ఇది ఎప్పటి నుంచో వస్తుంది సాంప్రదాయంలే అని చెప్పేసి ఒక 40 days ఉపవాసంలో 2 రోజులు 3 రోజులు ఏదో నామకాహంగా ఉపవాసం ఉంటూ ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే క్రిస్మస్ వేడుకల్లో ఎలా అంటే అశ్లీలంగా డాన్సులు వేయడము, ఇంకా డీజేలు పెట్టడము, ఇటువంటి సాంప్రదాయాలు కొన్ని సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. అటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. అలాగే అటువంటి ప్రాచీన స్వభావాలన్నింటినీ విడిచిపెట్టేసి మనము నవీన స్వభావంలోనికి రావాలి. ఎలా అంటే నువ్వు మారుమనసు పొందినా సరే నీలో ఇంకా ప్రాచీన స్వభావం ఉన్నదంటే ఆ మనసును ఇప్పుడే మార్చుకోవాలి. నువ్వు మారకుండా నేను కొత్త స్వభావాన్ని ధరించేసుకుంటానంటే కుదరదు. ఎందుకంటే మార్క్స్ సువార్త 2వ అధ్యాయం 22వ వచనం మనం చదివినట్లయితే ఒకసారి చదవండి. మార్క్స్ సువార్త 2వ అధ్యాయం 22వ వచనం. ఎవరును పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయడు. వ్యభిచరింపవద్దని చెప్పు. కాదు, 22వ అధ్యాయం చదవండి. 22 వ్యభిచరింపవద్దని చెప్పు. అది కాదు, ఎవడును పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసము పొయ్యడు. పోసినెడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తిలో పోయవలెనని చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే నువ్వు ఇంకా పాత స్వభావాన్ని విడిచిపెట్టకుండా కొత్త దాటిని ధరించుకుంటే ఏమవుతుందండి? అది క్లారిటీ ఉండదు. మనం ఎప్పుడైతే పాత వాటిని అన్నింటినీ విడిచిపెట్టేసి కొత్త వాటిని ధరించుకుంటేనే మన హృదయము మంచిగా ఉంటుంది. అంతేగాని నువ్వు పాత వాటిని విడిచిపెట్టకుండా కొత్త వాటిని చేసుకుంటే స్థితులు పగిలిపోతాయి. వాక్యం చెప్తుంది, వాక్యానుసారంగా మనం ప్రతిదీ నీలో ఏ విషయం అయితే నీ ఆత్మీయ జీవితానికి అడ్డంగా ఉన్నదో అది నువ్వు ఇప్పుడే విడిచిపెట్టాలి. నీ ఆత్మీయ జీవితానికి అడ్డంగా వచ్చే ప్రతి ఒక్క ప్రాచీన స్వభావము నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు మందిరానికి వచ్చిన ఉపయోగం లేదు, నువ్వు ప్రార్థన చేసిన ఉపయోగం లేదు, నువ్వు మందిరానికి వచ్చి వాక్యం చదివిన ఉపయోగం లేదు. నువ్వు ఎవరో కనపడాలి, ఎవరినో మెప్పించాలని భక్తి చేయడం కాదు. నేను హృదయపూర్వకంగా నీలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావానికి వస్తేనే దేవుడు నిన్ను దేవుడిని నీ చేసే కార్యాలన్నీ మహిమకరంగా అయ్యేటట్టుగా చూస్తాడు. సో మన ఆలోచన విధానం ఎలా ఉండాలండి? నువ్వు ఎప్పుడైతే నవీన స్వభావానికి వస్తావో మన ఆలోచన విధానము సరైనదిగా ఉండాలి. ఇంకా అనుదినము పరిశుద్ధ వాక్యం చేత మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అనుదినము పరిశుద్ధ వాక్యం చేత మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇంకా అపవాది ఆకర్షణ నుండి మనం విడిపించబడాలి. అప్పుడే మన హృదయము శుద్ధిగా అవుతుంది. ఎందుకంటే మన ప్రాచీన స్వభావం విడిచిపెట్టేసి మనం కొత్త స్వభావంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ శోధనలు ఎక్కువ అవుతూ ఉంటాయి. చాలా శోధనలు వస్తాయి, చాలా అట్రాక్షన్స్ వస్తాయి. దుష్టుడు చాలా అట్రాక్షన్ చూపిస్తూ ఉంటాడు, చాలా ఆకర్షిస్తూ ఉంటాడు. అటువంటి అట్రాక్షన్స్ కి అటువంటి ఆకర్షణలకి మనం లోనవ్వకూడదు. ఎందుకంటే వాడు చాలా చాలా అందంగా చూపిస్తూ ఉంటాడు. పైగా అందంగానే లోపలికి వెళ్ళి కొద్ది ఆడితో సహవాసం చేసి కొద్ది మనం పాడైపోతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సామెత ఉంటుంది, మేలుకొని చూడు మేలుమైండు, పట్టు చూడు పురుగులు. బయటకి చాలా ఆకర్షణీయంగా చాలా అందంగా ఉంటుంది, కానీ వాటి లోపలికి వెళ్తే వాటి దృష్టి యొక్క ఆలోచనలోకి వెళ్తే మనం పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇంకా మనం చూసినట్లయితే ప్రతిదీ ఇవన్నీ కూడా మన ఆత్మీయ సంబంధాలతో మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా జీవించాలి. ప్రతి విషయాన్ని బట్టి ఏ విషయమైనా సరే పవిత్రంగా ఉండాలి, అపవిత్రంగా మనము ఉండకూడదు. ఇవన్నీ క్వాలిటీస్ మనలో ఉండాలి. దేవుని దగ్గర ఒక ఒప్పందం చేసుకుందాం. దేవా నా హృదయాన్ని శుద్ధీకరించు ప్రభువా, 1 గంట అయినా నా హార్ట్ నీకు ఇస్తాను ప్రభువా. దేవా నా హార్ట్ ని శుద్ధీకరించు ప్రభువా. దేవా నా హార్ట్ ని దేవా మంచిగా బాగు చేయ ప్రభువా అని మనందరం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. రోజు కూడా ఈ పరిశుద్ధత, ఓర్పు, మంచితనము, దీనత్వం కలిగి మనందరం జీవించాలని ఈ యొక్క దేవుడు
చెప్తూ ఉన్నాడు. అలా దేవుడు మీ అందరి జీవితంలో ప్రాచీన స్వభావం తీసివేసి నవీన స్వభావము మీరందరూ ధరించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అటువంటి కృప, కనికరము, మహిమ మీ అందరికీ కలుగును గాక. అందరూ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనము ఇది ముగించుకుందాం. అందరూ కూడా మోకరిద్దాం. మోకరించి ఇంకా నీలో ప్రాచీన స్వభావం ఉండి ఉంటే